ప్రభుత్వం నిర్వహించిన ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది ప్రజలకి 100% లబ్ధి కోరేలా ఉందా, లేకపోతే దీంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయంటారా? మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపించటం, కులగణన తదుపరి ఫలితాలను ప్రకటించడం అభినందించదగ్గ విషయం. అయితే సుదీర్ఘ కాలంగా బీసీ జనగణన కులాల వారీగా గణన చేయాలనేటువంటి డిమాండ్ భారతదేశ వ్యాప్తంగా ఉంది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు ముందుకొచ్చి కులగణన జరిపించింది. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ కులగణన తర్వాత ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి జనాభా విషయంలో ఒక చేదు నిజం ఒకటి ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. బీసీల జనాభాను తగ్గించి చూపించేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఇవాళ బీసీల జనాభాను చూస్తే అర్థమవుతుంది. బీహార్లో కులగణన జరిగినప్పుడు 62% ఉన్నటువంటి బీసీ జనాభా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 60% పైబడి బీసీ జనాభా ఉండాలి. అలాంటిది ముస్లిం పాపులేషన్ దూదేకుల జనాభాతో కలిపి కూడా బీసీ జనాభాని 50% చిల్లరగా చూపించడం అంటే ఇది ఖచ్చితంగా ఒక కుట్ర దాగి ఉందని చెప్పి వాళ్ళ సమాజం అంతా భావిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేని చిత్తశుద్ధితో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి లేనప్పుడు మరి ఎందుకు ఈ సర్వే చేయించాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రభుత్వం లెక్కలు దాచి ఉంటే మాత్రం ఇప్పటికే బయటపెట్టాలి. వాస్తవంగా ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందు తీసుకొచ్చి చాలా సక్సెస్ఫుల్గా చాలా స్పీడ్గా కులగణన జరిపించారు. కానీ వాస్తవాలు చూస్తేనేమో బీసీ జనాభా విషయంలో ఉండాల్సిన జనాభా కంటే తక్కువ ఉందంటే ఏమయ్యారు మరి బీసీలు? 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి శాతానికి చాలా తక్కువ మంది బీసీ జనాభా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరు చేసినటువంటి జనగణనలో నిజాయితీ ఉందని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే బయటపెట్టాలి. ఇవాళ రాష్ట్రంలో బీసీ మేధావులు అనేక మంది ఉన్నారు. వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఆచార్యులు, అధ్యాపకులు, ప్రజా సంఘాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మౌఖికంగా కుల గణన పైన వారు ఇప్పటికే మౌఖికంగా ఏకీభావం వచ్చి ఉంది. కాబట్టి బీసీలకు రావాల్సిన హక్కులు కానీ చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ అదేదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. కాబట్టి బీసీ జనగణనని బీసీ జనాభాని నిజాయితీగా ప్రకటించబడినట్లయితే చెప్పినట్లయితే ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి పునరాలోచించి అంకెలు కానీ లెక్కలు కానీ దీనికి సంబంధించిన వివరాలు కానీ పరిశీలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ఒక ఉన్నత స్థాయి విస్తృతమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఉన్నటువంటి అన్ని రకాల సందేహాలను తీర్చాల్సినటువంటి నైతిక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నదని మరొకసారిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు పార్టీలంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు గొడవ పడుతూ ఉంటాయి, వదావదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్లోనే వారి ఎమ్మెల్యేలకే గొడవలు అవుతూ ఉన్నాయి. అంటే వారికి ఇంటర్నల్గా గొడవలు అవుతుంది. ఏమై ఉండదు సార్ ఈ గొడవలు అన్నిటి కారణం? ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి? ఎమ్మెల్యే నుంచి వ్యతిరేకం ఎందుకు వస్తుంది అన్నట్టు? వాస్తవానికి రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వేగంగా రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు మారాయి. ఆ మేరకు బీసీ జనాభా తమ జనాభాకు తగ్గట్టుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు బీసీల జనాభాకు తగ్గ అవకాశాలు వస్తాయని చెప్పి వివిధ వేదికల మీద వాళ్ళు చెప్పి ఉన్నారు. మరొక పక్క కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్గా కూడా పెట్టింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు బీసీ జనాభా యొక్క ఓట్లను ఆకర్షించడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. మొన్న బీసీ జనగణన కుల గణన తర్వాత లెక్కల తర్వాత అనేక మంది శాసనసభ్యులు మాట్లాడారు. కానీ అధికార పార్టీ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది మౌనవ్రతం చేపట్టారు. ఎందుకు మౌనవ్రతం చేపట్టాల్సి వచ్చింది? మరీ ముఖ్యంగా బీసీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గం వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడాల్సినటువంటి చారిత్రకమైన బాధ్యత మీ మీద ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నిక కాబడినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడటం ద్వారా మాత్రమే ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలు రకరకాలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీలో అన్నది వారి అంతర్గత సమస్య.
కాంగ్రెస్ పార్టీ విశాలమైనటువంటి ఒక ప్రజాస్వామ్య భావన ఉన్నటువంటి పార్టీ మొదటి నుంచి కూడా. కాబట్టి వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ బీసీ విషయాలు మాట్లాడుతున్నారని, బీసీ జనగణన చక్కగా లేదని చెప్పి విమర్శించిన ఎమ్మెల్యేలపై ఒకవేళ చర్య తీసుకుందాం అనుకుంటే అది పొరపాటు, అది సరైంది కాదు. అది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉన్నటువంటి పెద్ద జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది. అట్లాంటి స్వభావం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి బీసీ లెక్కలపై నిలదీసినటువంటి శాసనసభ్యుల్ని బెదిరించో నయానో భయానో వాళ్ళు నోరు మోయించే ప్రయత్నం చేయటం సరైంది కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక్కసారి విశాలంగా ఆలోచించాలి. శాసనసభ్యులు ప్రజల యొక్క అభిప్రాయాలకు లోబడి ప్రజాస్వామ్యం లోపల సమాజంలో నడుస్తున్నటువంటి అనేక రకాల చర్చలు, అనేక రకాల అభిప్రాయాలు, అనేక రకమైన భావ స్వేచ్ఛను ఉద్దేశించి అవి గమనించిన తర్వాత శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అటు శాసన మండలిలో కానీ శాసనసభల్లో కానీ ఎమ్మెల్యేలు బీసీ జనాభాపై వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ మాట్లాడినప్పుడు సహృదయంతో స్వీకరించి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పితే మేము చేశాం కనుక ఇదే నిజము అని చెప్పి అనటం అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యటువంటి భావనను అవమానపరిచినట్టే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీసీ శాసనసభ్యులారా ఏకం కావాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఏకమయ్యి బీసీ జనాభాను తక్కువ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రేపు పొద్దున రాజకీయ పరమైనటువంటి అవకాశాల కోసం బీసీ జనాభా గొంతెత్తుతుందని చెప్పి ఒకవేళ వాళ్ళ జనాభాని లెక్కల్లోనే తక్కువ చూపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది శాసనసభ్యులు మాట్లాడుకోవాలి. ఇవాళ సామాజిక వర్గాల వారీగా అన్ని రకాల శాసనసభ్యులు వాళ్ళ కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటున్నారు, సామాజిక వర్గాల సమావేశాలు పెట్టుకుంటున్నారు, ఓసీలు పెట్టుకున్నారు, ఎస్సీ ఎస్టీలు పెట్టుకున్నారు, బీసీలు పెట్టుకున్నారు. ఆ బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకరికొకరు పట్టుదలకు పోకుండా నిజంగా ఇది మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, మొత్తం బీసీ జనాభాను చరిత్రలోకి ఎక్కించేటటువంటి బీసీ జనసంఖ్యను చరిత్రలో నమోదు చేసేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణలో ముగిసింది. కాబట్టి ఆ లెక్కల పట్ల వివరాలు రావాలంటే, విశ్వసనీయత పెరగాలంటే అన్ని రకాల పార్టీల్లో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు గొంతు తెరవాలి. ఒకవేళ గొంతు తెరిస్తే నా రాజకీయ అవకాశం ఎక్కడ పోతుందో అని చెప్పి మీరు మౌనవ్రతం దాలిస్తే మాత్రం అది బీసీ సమాజానికి మీరు చేసినటువంటి ద్రోహంగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి మీ రాజకీయ పార్టీ మీకు ఎంత ముఖ్యమో బీసీ జనాభా సంఖ్యను చూపమని అడగటం కూడా ఒక బీసీగా మీకు కూడా అదే రకమైన నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి అందరి ఎమ్మెల్యేలు ఒకసారి ఈ విషయంపై మాట్లాడాలని కూర్చొని ఒక కార్యాచరణ తీసుకొని ఆ లెక్కల పట్ల ఉన్నటువంటి స్పష్టతను తెలపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్లా లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి శాసనసభ్యులుగా నిలబడాలంటే, ప్రజల చరిత్రలో నిలబడాలంటే, బీసీల చరిత్రలో నిలబడాలంటే ఖచ్చితంగా లెక్కలు తెలవాల్సి ఉంది. మీరు ఎమ్మెల్యేగా ఈ 5 ఏళ్ల కాలం పాటు మాత్రమే ఉంటారు. కానీ ఒక బీసీ సమాజంలో సభ్యుడిగా మీ జీవిత కాలం పాటు మీరుంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ దగ్గర మిత్రులు ఉంటారు. కాబట్టి మీ రాజకీయ పదవి శాశ్వతం కాదు. మీరు బీసీ జనాభాలో, మీరు బీసీ జనసంఖ్యలో మీరు భాగస్వామ్యం వేరే విషయాన్ని గమనించి వాళ్ళందరూ మాట్లాడటం ద్వారా, చర్చించడం ద్వారా మాత్రమే దీనికి ఒక రకమైన విశ్వసనీయతను తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.